జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా గొల్లపల్లి ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలో ఈ క్రమంలో అంటే ఇటీవల 2 రోజుల క్రితం ముర్సు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పైన కత్తులతో దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తి ప్రస్తుతం జగిత్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే ఈ సందర్భంగా బాధిత వ్యక్తి ఇంటి సంబంధించినటువంటి ఒక భూ వ్యవహారంలో అతన్ని చితకబాది చేసినట్టు మనకు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ శ్రేణులే ప్రమేయం ఉన్నట్టు కూడా మనకు ఆయన చెప్పినటువంటి వర్షన్ మనకు అర్థమవుతుంది. దీంతో ఇవాళ మాజీ మంత్రి కొప్పులేశ్వర్ కూడా హాజరయ్యారు. ఆయనకు డిఎస్పీని ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం అక్కడ నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడం అక్కడ కూడా పరామర్శించి అనంతరం అక్కడ నుంచి వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులు కూడా ఓదార్చారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ అరాచక పాలనలో ఇటువంటి సహజంగానే కొనసాగుతూ ఉంటాయి. తాము పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని సందర్భంగా బాధితులకైతే భరోసా ఇచ్చారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మరొక వార్త, జగిత్యాలలోని రూరల్ మండలం సోమన్పల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే అనారోగ్యంతో మృతి చెందినటువంటి వ్యక్తి అప్పటికే మృతి చెందినప్పటికీ ఆ గంటలోపే అంటే సంబంధం లేకుండా కూడా కొడుకు మృతి చెందాడు. అయితే ఆ కొడుకు దాదాపు 5 లక్షలకు పైగా అప్పున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే అప్పుల బాధ ఒకటి, అలాగే తండ్రి కూడా మృతి చెందడనేటువంటి భారాన్ని తట్టుకోలేక ఆయన మృతి చెందినట్టు వాళ్ళ భార్య పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. దీంతో ఒకేసారి ఒకే రోజు గంట వ్యవధిలో ఇద్దరు మృతి చెందడం అయితే తీవ్ర కలకలం రేపుతుంది. దీనిపైన జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అయితే జరుపుతున్నారు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.